హలో ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ పవన్ని. ఈరోజు మన ఐటమ్ ఏమిటంటే డైరీ మిల్క్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డైరీ మిల్క్, కాస్త మిల్క్, డైరీ మిల్క్ చాక్లెట్, ఇంకా అనమాటండి ఇంకా కొన్ని పీనట్స్, అండ్ మీకు కావాలంటే టేస్ట్ కోసం కొన్ని స్వీట్స్ కూడా వేసుకోండి. నేనైతే టేస్ట్ బాగా రావడం కోసం వేసాను. చూడండి. ఇంకా దాన్ని ఐస్ క్రీమ్లో చేయడానికి మీ ఇంట్లో ఏదైనా స్టిక్ ఉంటే పెట్టుకోండి. మా ఇంట్లో స్టిక్ లేదు కాబట్టి ఈ స్పూన్ వాడుతున్నాను. ఇప్పుడు కాస్త మిల్క్ ఇందులో పోయాలి. వేసిన తర్వాత చూడండి ఎలా అయిందో. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ పెట్టుకున్న స్వీట్లు ఫస్ట్ కాస్త తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్వీట్ ఇంకా పీనట్స్ కలిపేసాను. ఇప్పుడు స్పూన్తో ఇవి తీసుకొని చూడండి చూడండి వేసేసాను. ఇప్పుడు మొత్తం తిప్పండి. మొత్తం అంతా కలిపేసాం కదా. ఇప్పుడు మొత్తం చివరి నుంచి మొత్తం అంతా చాక్లెట్ అంతా కలపాలి. అప్పుడు మిల్క్ కాస్త బ్లాక్ అవుతుంది. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కోకోవా పౌడర్ తీసుకోవాలి. అది తీసుకొని ఇందులో కాస్త వేసి మిక్స్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా. తర్వాత 2 షుగర్ ట్యాబ్లెట్స్ మీ ఇంట్లో ఉంటే అవి ఇందులో వేసేయండి, 2 వేయండి. తర్వాత టోటల్గా మిక్స్ చేయండి. తర్వాత కొంచెం షుగర్ వేయండి. కాస్త షుగర్ తీసుకొని ఇంట్లో వేయండి. సూపర్
తర్వాత ఇక్కడ చూపించినట్టు బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అలా వస్తే మీరు బాగా చేసినట్టు. చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, అలా రావాలి. తర్వాత కాసేపు దీన్ని ఇలా పెట్టేసి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి తర్వాత కొంతసేపు తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తీయాలి. అలా చేస్తే ఇప్పుడు ఇలా అవుతుంది. చూడండి గట్టిగా అలా కవర్ వచ్చింటే ఓపెన్ చేయకూడదు, ఇలా ఓపెన్ చేయాలి. అప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కంటే బాయ్.